స్క్రిప్ట్ ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేరు. 175కి 175 సీట్లు గెలిచి తాను మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే స్క్రిప్ట్ దేవుడు రాశాడని ఊహించిన మాజీ సీఎం వైఎస్ జగన్కు దేవుడు షాక్ ఇచ్చాడు. గతంలో గెలిచిన 151 సీట్లలో మధ్యలో ఉన్న 5ను కట్ చేసేసి చివరి ఒకట్లని మాత్రమే మిగిల్చి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా లేకుండా 11 సీట్లతో సరిపెట్టేశాడు దేవుడు. దీంతో పాపం జగన్ ఒకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలచినట్టు అనిపిస్తోంది. ఇక ఇప్పుడు దేవుడి మరో స్క్రిప్ట్ అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు మంత్రిగా కేబినెట్ లో కొలువుదీరారు. ఇందులో ఆశ్చర్యమేముంది అని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది దేవుడి అసలైన మ్యాజికల్ స్క్రిప్ట్. సరిగ్గా 4 సంవత్సరాల క్రితం జూన్ 11న అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు జూన్ 12వ తారీఖైన నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన. ఇది దేవుడి అసలైన స్క్రిప్ట్. కేసులో పాలైన వాళ్ళని ఏకంగా సీఎంను చేసింది చూసా. అలాగే ఆ సీఎం ప్రస్థానం కొనసాగుతుందని ఆశించే వారిని అధపాతాళానికి తొక్కేసిన సందర్భము చూసా. గతంలో ఇదే తేదీకి ముందు రోజు అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు సరిగ్గా 4 సంవత్సరాలు పూర్తయిన రోజే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భాన్ని ఇప్పుడు చూస్తున్నాం. ఎంతైనా దేవుడు కదా, ఆ స్క్రిప్ట్ అలాగే ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. మరి శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా నిర్వహిస్తానని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కింజరాపు అచ్చెన్నాయుడనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.